హాయ్, మనం ప్రీవియస్ వీడియోలో సెమీ ఎడిటివ్ ఫ్యాక్ట్ టేబుల్ గురించి చూసాం. ఈ వీడియోలో నాన్ ఎడిటివ్ ఫ్యాక్ట్ టేబుల్ అంటే ఏంటో చూద్దాం. సో ఈ ఫ్యాక్ట్ టేబుల్స్ లో మెజర్స్ ఉంటాయి అనుకున్నాం కదా. దోస్ ఆర్ ద మెజర్స్ కెనాట్ బి సమ్డ్ అక్రాస్ ఎనీ డైమెన్షన్స్. దీస్ టిపికల్లీ అక్కర్ వెన్ ద మెజర్స్ రిప్రజెంట్స్ రేషియోస్, పర్సంటేజెస్ అండ్ యావరేజెస్. సో ఏదైనా మెజర్స్ లో రేషియోస్ కానీ, పర్సంటేజెస్ కానీ, అలాగే యావరేజెస్ కానీ, అంటే కన్వర్షన్ రేట్ ఉంటుంది కదా, కన్వర్షన్ రేట్ ఇలాంటి థింగ్స్ ఉన్నప్పుడు అవి ఎనీ డైమెన్షన్స్ తోటి మనం సమ్మడ్ అంటే గ్రూప్ బై కానీ సమ్మడ్ చేయలేము. సో వాటిని నాన్ ఎడిటివ్ ఫ్యాక్ట్ టేబుల్స్ అంటారు అనమాట. నాన్ సమ్మబిలిటీ మెజర్స్ కెనాట్ బి మీనింగ్ఫుల్ బి సమ్మడ్ అక్రాస్ ఎనీ డైమెన్షన్స్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందంటే సమ్ చేసుకోవచ్చు, కాకపోతే ఏంటంటే ఎటువంటి మీనింగ్ ఉండదు. ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే కన్వర్షన్ రేట్ ఉంది. సో కొన్ని క్యాంపైన్స్ ఉన్నాయి. ఆ క్యాంపైన్ ఐడి, విజిటర్స్, కన్వర్షన్ రేట్. ఇప్పుడు మనం కన్వర్షన్ రేట్ అంతా కూడా సమ్ చేసుకున్నాం అనుకోండి. ఇప్పుడు 1001 అనే క్యాంపైన్ ఐడికి విజిటర్స్ 1000 మంది వచ్చారు, 50 కన్వర్షన్స్ అయినాయి. సో కన్వర్షన్ రేట్ అంతా 55% కన్వర్షన్ రేట్. ఇప్పుడు సో మెనీ క్యాంపైన్స్, అన్నిటి కన్వర్షన్ రేట్స్ ఇక్కడ ఉన్నాయి. సో ఈ అన్ని కన్వర్షన్స్ ని మనం సమ్ చేసుకుంటే 5 + 3 + 5 5, 10, 13, సమ్ 14 పాయింట్ సంథింగ్ వచ్చింది. సో మొత్తం కన్వర్షన్ రేట్ 14 పాయింట్ అని మనం చెప్పలేదు, ఎందుకంటే అది యూజ్లెస్ అనమాట. ఓకేనా? సో సమ్మింగ్ కన్వర్షన్ రేట్స్ డైరెక్ట్లీ డస్ నాట్ ప్రొవైడ్ మీనింగ్ఫుల్ వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్, సమ్మింగ్ ద కన్వర్షన్స్ ఆఫ్ డస్ నాట్ గివ్ ఎనీ మీనింగ్ఫుల్ ఓవరాల్ కన్వర్షన్ రేట్. ఇప్పుడు ఈ కన్వర్షన్ అన్ని రేట్కి ఓవరాల్ కన్వర్షన్ రేట్ ఏంటంటే, సో ఇది ఓవరాల్ కన్వర్షన్ రేట్ కాదు. ఓకేనా? To get meaningful overall conversion rate, you need to calculate the total conversions and total visitors across all campaigns and divide the total conversions by total visitors. Okay. So ఇక్కడ కన్వర్షన్ రేట్ ని టోటల్ గా సమ్ చేసుకుని, అంటే 5 + 3 13 14 పాయింట్ సంథింగ్ అని మనం కన్వర్షన్ రేట్ అని చెప్పలేం. కన్వర్షన్ రేట్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం? సో విజిటర్స్ 100 మంది వచ్చారు, 50 కన్వర్షన్స్ అయినాయి కాబట్టి 5% కన్వర్షన్ రేట్. అంటే 50/1000 = 0.05 ఇంటూ 100 వేస్తే మనకు 5% వచ్చింది. ఓకేనా? సో అలాగే 800, ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే 800/800లో ఎన్ని జరిగినాయి? 30 కన్వర్జేషన్స్ జరిగినాయి కదా. కన్వర్జేషన్ కాదు, 30/800 అంతేనా? 30/800 ఈక్వల్స్ టు 30/800 ఈక్వల్ టు ఇంటూ 100 వేస్తే మనకి ఎంత వచ్చింది? 3.75 కన్వర్షన్ రేట్ వచ్చింది. సో మరి మొత్తం కన్వర్షన్ రేట్ అంటే దానికి ఏమనుకుంటాం? 5 + 3 + 5 అనుకుంటాం, కానీ అది కాదు కదా. ఏం చేయాలి? మొత్తం కన్వర్షన్ రేట్ అంటే ఎంతమంది విజిటర్స్ వచ్చారు? 3000. ఓకే, 1000, 1800, 1200. ఓకే, 3000 అదే 150, 30, 70, 100 + 50, 150/3000. 3000 అంటే ఎంత? ఇంటూ 0.05 ఇంటూ 100 అంటే టోటల్ కన్వర్జేషన్ రేట్ ఎంత? మనకి 5% ఉంది. ఓకే, ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేసుకున్న ఎంత వస్తుంది? 14% ప్లస్ వస్తుంది. సో ఇదే ప్రాబ్లం అనమాట. సో కొన్ని మెజర్స్ ని అసలు ఏ డైమెన్షన్ టేబుల్ తోటి మనం సమ్మప్ చేయలేము. సో దీన్నే నాన్ ఎడిటివ్ ఫ్యాక్ట్ టేబుల్ అంటాం అనమాట. థ్యాంక్స్ ఫర్ కొన్ని మెజర్స్ ని ఏ డైమెన్షన్ టేబుల్ తోటి మనం సమ్మప్ చేయలేము. వీటినే నాన్ ఎడిటివ్ డైమెన్షన్ అంటాం అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.